నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సెక్యులరిజం హిందువులకు స్వతంత్రం వచ్చిన తర్వాత అలవాటు చేసిన పదంతో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా భారతదేశంలో బ్రతకడానికి కారణమైన పదం. ఈ సెక్యులరిజం మామూలుగా జనాల మధ్యనే కాదు, మీడియాలో కూడా మొదలైంది. మోసకారి ముస్లిం పకీర్లను హిందువులుగా చూపిస్తోంది మీడియా సెక్యులరిజం. దీనికి కారణం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సెక్యులరిజం పేరుతోటి ముస్లిం పకీర్లు చేసినవి, లేకపోతే ముస్లిం మౌల్వీలు చేసినవి, ఇంకొకరు చేసింది ఎందుకు హిందువుల పేర్లతోటి, హిందువుల బాబాల పేర్లతోటి ప్రచురించారు అనే దాని వెనక ఉన్న నిగూఢ రహస్యం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు ఏంటి ఈ వార్త అనుకుంటున్నారా? చెప్తాను, వెయిట్ చేయండి. మీకు మర్కజ్ రవి గుర్తున్నాడా? కరోనా టైంలో మర్కజ్ రవి పేరు బాగా వినిపించింది. అసలు మర్కజ్ అంటే మీలో ఎంతమందికి తెలుసు? మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం. రవి అనేది ఎవరు పెట్టుకుంటారు? హిందువులు పెట్టుకునే పేరు. మరి మర్కజ్ ముస్లింల సమావేశానికి రవి అనే హిందువుకు మధ్య సంబంధం ఏంటి? ఈ రెండింటిని ఎందుకు ముడిపెట్టి కరోనా టైంలో మాట్లాడారు అని మీ అందరిలో అనుమానం ఉంది కదా, దీనికి చెప్తా. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికగా చెప్పుకునే పత్రిక ఈనాడు. ఈ మర్కజ్ సమావేశానికి వెళ్ళిన రవి అనే వ్యక్తికి ముడిపెట్టి రాసింది కూడా ఈనాడు పత్రికే. ఇది ఎప్పుడు అంటే కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో ఉన్న సమయంలో, అంటే 2020 మార్చి 13న ఢిల్లీలో ముస్లింల సమావేశం ఒకటి జరిగింది. దానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి చాలామంది వెళ్ళారు. అలాగే అక్కడికి వెళ్ళిన చాలామందికి కరోనా కూడా వచ్చింది. వారి ద్వారా కొన్ని వేల మందికి కరోనా వ్యాధి సోకింది. అప్పుడు అది బాగా సంచలనంగా మారింది. అలా ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళలో హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను సహజంగానే ఒక ముస్లిం వ్యక్తి, ఎందుకంటే ముస్లిం సమావేశాలకు వెళ్ళాడు, అక్కడ ప్రార్థనలో పాల్గొన్నాడు. అతను ఒక ముస్లిం వ్యక్తి, ఇది చాలా క్లారిటీ. అతను మార్చి 13న అక్కడ జరిగిన కార్యక్రమానికి వెళ్ళిండు. 18వ తారీఖున వచ్చినాక 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. కానీ క్వారంటైన్ పూర్తయిన తర్వాత పరీక్షలు చేస్తే అతనికి కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అంతేకాదు ఆయన ద్వారా చాలామందికి ఈ కోవిడ్ మహమ్మారి సోకింది అని తెలిసింది. ఇప్పుడు ఈ సంఘటన నేను ఏమని రాయాలి? మర్కజ్ అనే మత సమావేశాలకు వెళ్ళిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రాయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు అనుకుంటే, లేకపోతే అసలు పేరు చెప్పకూడదు అనుకుంటే ఆయన పేరు అబ్దుల్ అయితే రెహమాన్ అను, ఇంకొకటైతే ఇంకొకటనో పెట్టాలి. కానీ మన ఈనాడు పత్రిక ప్రచురించింది ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పేరు రవి అని, మర్కజ్ కోసం వెళ్ళి రవి ఢిల్లీకి వెళ్ళాడని, అతనికి కోవిడ్ సోకిందని రాసుకొచ్చింది. మర్కజ్ అంటే ముస్లింల మతపరమైన సమావేశం అనే సంగతి చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని కూడా ఎక్కడా రాయలేదు. ఆ సమావేశానికి వెళ్ళిన వ్యక్తి ఒక ముస్లిం అని రాయలేదు. బాధితుల పేర్లు బయట పెట్టకూడదు అనే నియమం ప్రకారం సదరు కోవిడ్ సోకిన వ్యక్తి పేరును మార్చి రాశారు. ఆ విషయాన్ని వెల్లడించారు. అయితే ముస్లిం వ్యక్తికి హిందూ పేరు పెట్టడం దేనికి సంకేతం? అతను వెళ్ళిన సమావేశం ముస్లిం మతానికి సంబంధించింది అన్న విషయం మెజారిటీ ప్రజల్లో చాలా మందికి తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో చెలామణిలో ఉన్న ఆ దినపత్రిక సదరు వ్యక్తికి హిందూ పేరు పెట్టడం వల్ల జనాల్లో ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది ఒకసారి మీరే ఆలోచించవచ్చు. అప్పుడు చాలామంది మర్కజ్ రవి అంటే ఆ మర్కజ్ అంటే ముస్లింల సమావేశానికి వెళ్ళిన ప్లేసు అని తెలియదు. రవి అంటే హిందువు, ఈడెవడో హిందువు అక్కడికి పోయి కోవిడ్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో అందరికీ అంటించిండని అనుకున్నారు. కానీ ముస్లిం సమావేశాలకు వెళ్ళిన ఒక ముస్లిం వ్యక్తి ద్వారా కరోనా తెలంగాణలో ప్రాబల్యం ఎక్కువైంది అనే విషయాన్ని బయట పెట్టలేదు. అసలు నిందితుల పేర్లు దాచడం దేనికి? హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని పత్రికలో చాలా వరకు ముస్లిం ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల నేర వార్తలు ప్రచురితమవుతూ ఉంటాయి. వార్తాపత్రికల్లో మనం చాలా బాగా చూస్తాం. వాటిలో ఒక తాంత్రికుడు మహిళలకు దయ్యాలు వదిలిస్తానని నమ్మించి వారి లైంగికంగా లోపరుచుకున్నాడు, వేధించాడు. అలాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం కదా. హైదరాబాద్, పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో అయితే అలాంటి వార్తలు చాలా వస్తుంటాయి. అలాంటి వార్తలను నిశ్చితంగా చూస్తే చాలా వరకు కేసుల్లో సదరు తాంత్రికుడు ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు. కానీ పత్రికలు మాత్రం ఉద్దేశపూర్వకంగా తాంత్రికుడు, బాబా అనే పదాలు ఉపయోగించడమే కాదు, రుద్రాక్ష మాలలు వేసుకొని, పట్టుబట్టలు కట్టుకొని, బొట్టు పెట్టుకున్న ఫోటోలను కూడా, కామిక్ ఫోటోలను కూడా వాటి మీద వేస్తాయి. అంటే ఇవి దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేవి? ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రకాల వార్తల్లో బాధితుడి పేరు బయట పెట్టకూడదు, ఓకే, అది మంచిదే. కానీ ఆ పేరు బయట పెట్టకూడదు అని ఉపయోగించే పేరు హిందువుదే ఎందుకు ఉండాలి? మరొక క్రైస్తవుడి పేరు, ఒక క్రిస్టియన్ పేరు పెట్టొచ్చు కదా. అలా మాత్రం జరగదు. ఎందుకు జరగదని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా?
నిజానికి మర్కజ్ కరోనా కేసులో బాధితుడి పేరు బయట పెట్టకూడదు అనుకుంటే ఏ అబ్దులనో కరీమనో నయీమనో రాయొచ్చు. పోనీ అలా రాయలేదు అనుకుంటే ఆ మర్కజ్ అంటే ముస్లిం మత సమావేశాలు జరిగిన ప్రాంతం అని రాయొచ్చు. కానీ అలా రాసారా? రాయలేదు. అలాగే తంత్రగాలు దొంగ బాబాలు అని రాసే బదులు పకీరు, మౌల్వి, మౌలానా అనే పదాలు వాడవచ్చు. కానీ క్రైస్తవ ఫాదరీల కృత్యాల గురించి రాసేటప్పుడు కూడా మత గురువు అని రాస్తారు తప్ప అసలు విషయాన్ని రాయరు. అదంతా ఏంటంటే హిందూ మత పెద్దలు దొంగలు, మోసగాళ్ళు, నేరగాళ్ళు అని పరోక్షంగా ప్రచారం చేయడం. హిందూ మతానికి చెందిన వాళ్ళ గురించి స్వయంగా హిందూ మతస్థులలోనే నమ్మకం లేకుండా చేయడం. అది ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా అన్నది నేను చెప్పలేను, అది చెప్పడం కూడా చాలా కష్టం. కానీ మౌలికంగా పాఠకుల మనసుల్లో, ఆ పేపర్లు చదివిన వాళ్ళ మనసుల్లో, లేకపోతే ఆర్టికల్ని చూసిన వాళ్ళ మనసుల్లో హిందూ మతం అంటే ఒక తేలిక భావం, చులకనా భావం, హిందుత్వం అంటే విముఖత కలిగేలా ఉంటాయా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మీ ఆత్మవిమర్శనకే వదిలేస్తున్నాను. అయితే ఈ మర్కజ్ రవి ఒక్క కేసే కాదు, ఒక తెలుగుకు మాత్రమే ఈ మీడియా సెక్యులరిజం పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, రకరకాల నేరాలకు పడిన ముస్లిం పీర్లు, మౌలానాలు, పకీర్లు, తాంత్రికులు లేక బాబాలు, ఇలా అనేక మంది ముస్లింలను ఉత్త తాంత్రికుడు, బాబా అని రాసేసి వాళ్ళకు రుద్రాక్షమాలలు వేయడం, పట్టుబట్టలు కట్టేయడం, బొట్టున్న ఫోటోలను వేయడం, ఇలాంటివి చాలా 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 చేశారు. అలాంటి వాటి ద్వారా హిందూ మత గురువుల పట్ల విద్వేష భావాన్ని పెంచి పోషిస్తున్నారు. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూత చాలా చాలా అవసరం అండి. ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది, కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. బట్ నేను న్యాయంగా, ధర్మంగా, నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను. కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను. ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది. అలా ఆలోచించిన వాళ్ళు 8328500576 నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. జై హింద్, జై భారత్.